శ్రీ వెంకటేశ్వర వైభవంను గురించి వరాహ పురాణం, పద్మపురాణము, గారుడ పురాణము, మార్కండేయ పురాణము, వామన పురాణము, బ్రహ్మ పురాణము, భవిష్యోత్తర పురాణము, ఆదిత్య పురాణము, స్కంద పురాణము, బ్రహ్మాండ పురాణము, ఇలా పురాణాలు, వేదములు, శాస్త్రములు చెప్పుచున్నవి. శ్రీవైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవితో కలిసి అందరికీ వైకుంఠవాసులకు దర్శనం ఇస్తూ వారిని ఉద్ధరించుతున్నారు. వైకుంఠ నిలయుడైన లక్ష్మీనారాయణుడికి నమస్కరిస్తూ నారాయణ నామస్మరణం చేస్తూ అద్వితీయమైన ఆనందాన్ని అనుభవించుతూ ఉన్నారు వైకుంఠాల్లో ఉన్నటువంటి మోక్షజీవులు. ఇలాగని మనకి శాస్త్రం చెప్తుంది. అయితే ఇక్కడ వెంకటాద్రి అంటే తిరుమల కొండ మీద స్వామివారికి దర్శనం చేసేటప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళకి తృప్తి తీరదు. ఎంతసేపైనా భగవంతుణ్ణి చూడాలనే అనిపిస్తుంది. అక్కడికి రాగానే అందరం మైమర్చిపోతాం ఆ విగ్రహాన్ని చూసి. తిరిగి మళ్ళీ ఎప్పుడు ఆ దేవుణ్ణి చూస్తామా అని వెనక్కి తిరిగి చూసి దర్శనం చేసుకుంటూ నమస్కరిస్తూ వెళ్తూ ఉంటాం. ఇక్కడ గోవిందనామస్మరణాన్ని నిత్యం చేస్తూ పరమానందమైన ఆనందాన్ని అనుభవించుతున్నాము తిరుమల కొండపైన వచ్చి శ్రీవారిని దర్శించుకున్నప్పుడు. లక్ష్మీపతి ఐరావతము, అశ్వత్థము, బంగారు భవనము, అపరాజితాపురము మొదలైన పరమానంద స్థానముల్లో ప్రకాశించే శ్రీవైకుంఠాన్ని వదిలి పరమానురాగం చేత తచ్చమాన స్థానముల చేత ప్రకాశిస్తూ శ్రీ వెంకటాద్రి యందు వేంచేసి ఉండటం వలన దీనికి అంటే తిరుమలకి ఆధ్యాత్మికవేత్తలంతా మహాపురుషులైనటువంటి వారు కలియుగ వైకుంఠము అని పిలుస్తున్నారు. శ్రీ స్వామివారి తృప్తి తీరని దర్శనముతో పరమానందాన్ని అనుభవిస్తూ ఎవరిని వారు మయమరచి భగవన్నామస్మరణలో తాత్కాలిక ముక్తిని పొందుతున్నారు. ఇలా సంసారంలో మునిగిపోయిన జీవులను ఉద్ధరించడానికి సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠం నుంచి శ్రీ వెంకటాద్రికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా వచ్చి ఉన్నారని చెప్పి బ్రహ్మాది దేవతలు క్రమంగా తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళు ఈ వెంకటాద్రికి వచ్చి పుణ్యతీర్థముల్లో స్నానాలు చేసి శ్రీ స్వామివారిని దర్శించి ఆరాధించి తీర్థప్రసాదాలను స్వీకరించి ప్రభు మర్యాదతో శ్రీ స్వామివారికి ఉత్సవములను జరిపించి భక్తజన సమూహానికి పరమానందాన్ని కలుగజేశారు. తర్వాత సర్వదేశవాసులకు భక్తజన సమూహములు తిరుమల యాత్రకు పరమపావనముగా భావించి యాత్ర చేయటానికి ఉత్సాహం కలవారివై శ్రీ స్వామివారి దర్శనానికి పాదచారులై గోవిందనామ భజనలతో వస్తూ ఉన్నారు. శ్రీ స్వామి పుష్కరిణి, ఆకాశగంగా, పాప వినాశనము, పాండవ తీర్థము మొదలగు శ్రీ స్వామివారి పుణ్యతీర్థముల్లో స్నానం ఆచరించి విద్యుక్త ధర్మములను అనుష్ఠించేవారు. పరమ శ్రద్ధాభక్తి విశ్వాసములతో విధేయులై శ్రీవారి ఆలయానికి వచ్చి ఆనంద నిలయ విమాన ప్రదక్షిణని ఆచరించి ప్రార్థనలను, కానుకలను చెల్లించేవారు. శ్రీ స్వామివారి సన్నిధానానికి వెళ్ళి శ్రీవారి దర్శించి తీర్థప్రసాదమును స్వీకరించేవారు. ఇలానే కాకుండా శ్రీవారికి ఆరాధనములను చేయించేవారు, ఉత్సవములను చేయించేవారు, అలాగే ఆర్జిత సేవలను చేయించేవారు. దాని ఫలితంగా ధన్యులై స్వస్థానములకు వెళుతూ ఉండేవారు. ఇదే విశేషం. ఏంటంటే ఏ మతం వారైనా ఏ భక్తులైనా సరే, అంటే శివభక్తులైనా శాక్తేయులైనా ఇంకెవరైనా కానీ వెంకటేశ్వర స్వామిని ఎంతో ఇష్టపడతారు. అందరూ ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. కొందరు ఏ విధమైనటువంటి
ఆ భగవంతుడిని చాలామంది రకరకాల దేవతా స్వరూపాలతో పోలుస్తూ వచ్చారు. కొందరేమో నాగాభరణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాగేంద్ర స్వామి అని అభిప్రాయపడ్డారు. అలాగే శివుడు అని కొంతమంది, 4 ముఖాలు లేకపోయినా కూడా పద్మపీఠం మీద ఉన్నాడు కాబట్టి బ్రహ్మదేవుడే అని కొంతమంది, ఇంకొంతమంది ఏమో శరీర సంచివేశంను చూస్తూ శుక్రవారం రోజు అభిషేకం చేయించుకుంటున్నాడు కాబట్టి లక్ష్మీదేవి అని, కొంతమంది ఏమో నామైక్య దేశే వామగ్రహణం అని వ్యాయామం చేత భీముడే సత్యభామ ఇలా అని, ఇంకొంతమంది కుమారస్వామి పుష్కరిణి కాబట్టి కుమారస్వామి ఇక్కడ ఉన్నాడని చెప్పి రకరకాలుగా అభిప్రాయపడుతూ వచ్చారు. అలాగే స్వామివారు ఉండే గ్రామం పేరు తిరుపతి కాదు త్రిపతి అని చాలా కాలంగా ప్రజల నోట వాడుకలో తిరుపతిగా మారింది అని, ఆ రోజు త్రిపతి అని స్వామివారి పేరును గ్రామానికి పెట్టుండొచ్చు, లేక దేవుని పేరే గ్రామానికి వాడుకలో వచ్చి ఉంటుంది అని చెప్పి కొంతమంది ఇలా రకరకాలుగా భగవంతుడిని గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా చివరికి శ్రీ కలియుగ వెంకటేశ్వరుడే ఇక్కడ ఉన్నాడు అనేది తెలుసుకున్నారు.